చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే కట్ట కట్టి అందాలన్నీ నా మీదకి వస్తుంటే పట్టి పట్టి నన్నే చూసి కవిస్తూ ఉంటే ఎట్ట తప్పుకుంటా చెప్పండే హే 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 నాకు నచ్చినోడు రో బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి please. Well, I didn't see that. Super sir, Ravi first round lo nee team nunchi evaru vachestunnaru. Last year clean అయిపోవాలి. ఫస్ట్ నేను సద్విని దింపుతున్నా. నువ్వు ఫస్ట్ సద్విని దింపితే నేను ఫస్ట్ శివమణిని దింపుతున్నా. అద్ది నాకు అదే కావాలి. ఇండియా వర్సెస్ పాకిస్తానే ఉండాలి. సూపర్. సో రవి చెప్పు ఎంత ఛాలెంజ్ ఫస్ట్ రౌండ్ లో ఇటు సద్విన్ ఇటు శివమణి సూపర్ ప్రైజ్ ఉండాలి. 3 4 lakh rupees 5 lakhs. Wow! So first round 5 lakh rupee challenge start చేద్దాం. First ఎవరు వస్తున్నారు? సద్విన్ or శివమణి? సద్విన్. So please welcome Sadwin from Ravi's team. Say. సమయమిదురై అది పిలిచినే వ్యధయై గడిచిన కాలమేలా నిదురై కలగా మారే మరిచే వీలు లేదే మరలా తిరిగి రాదే 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 గడిచిన కాలమిల్లా తిరిగి రాదు ఎల్లా కనులలోన ఇల్లా చెమ్మగిల్లేనిల్లా గడిచిన కాలమిల్లా తిరిగి రాదు ఎల్లా కనులలోన ఇల్లా చెమ్మగిల్లనే రాదే 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 పరిచయమైన తొలి రోజులు విడిచే ఆ తుది క్షణములు పోల్చుకుంటే మన మనసులు ఎన్నో సాధించే
తీరం లేని ఓ సాగరమై నాలో ఆశలే కెరటమై నన్నే తరుముతుంటే కాలమిల్లా తిరిగి రాదు ఎల్లా కనులలోన ఎల్లా చెమ్మగిల్లనే రాదే 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 Judges, how did you like Sadvin's performance, Tarun Master? ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇస్ ఇప్పటి వరకు మనం వచ్చి ఈ బ్యాక్ ప్రొజెక్షన్ మాత్రమే చూసాం. బట్ ఈసారి ఫ్లోరింగ్ లో కూడా ప్రొజెక్షన్ ఉంది, దాని తర్వాత ఒక చిన్న స్క్రీన్ కూడా వచ్చింది, అందులో కూడా ప్రొజెక్షన్ వచ్చింది. సో దట్ వాస్ సంథింగ్ వెరీ న్యూ, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మాస్టర్. టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. Thank you so much, and Sada, your comments. కొత్తగా ఏంటంటే పైకి నుంచి కూడా ప్రొజెక్టర్ వాడి ఫ్లోర్ మూవ్మెంట్స్ చేసావు సద్విన్, చాలా బాగుంది. నాకు ఒకటే చాలా బాగా నచ్చింది, అంటే సింపుల్ ఉంది మూవ్మెంట్. నువ్వు ఒక కాలు ఇలా ముందు పట్టుకొని కూర్చున్నావు కదా, అది చాలా బాగా నచ్చింది నాకు. నువ్వు కళ్ళజోడు ఏసీ అది ప్రొజెక్టర్ మీద ఉండేది, దట్ వాస్ రియలీ నైస్. I think you must try doing a performance with specs like that. You look really cute. థ్యాంక్ యూ. All the best and keep rocking. Shekhar Master, your comments. దీంట్లో కొత్తది ఏంటంటే ఫ్లోర్ మీద కూడా మనం పైనుంచి ప్రొజెక్టర్ ప్లే చేసి చిన్న స్క్రీన్ లో అతడు చేసి మళ్ళీ వెళ్ళిపోతే డిసప్పేర్ అయిపోతే మళ్ళీ సద్విన్ రావటం, అది బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ టైంలో ఇది చాలదు, మనకి ఇంకా కావాలి. ఆల్ ద బెస్ట్. So last year first round 5 lakh rupee challenge and నీ team నుంచి Shiv Mani వచ్చేస్తున్నాడు. Please welcome Shiv Mani from last year's team. శక్తి నీ వెంటే ఉన్నా కానీ నీ జాబు మూడేనురా, పగతీరగా నీ మృత్యువై వచ్చానురా. అందంగా పెనవేసే
అందాన్ని అక్కై కాల్చేసావే గువ్వల్లే నవ్వేటి గుండెల్ని గుణపంతో చీల్చేసావే గాలి నిప్పు కలసిన రూపం వెల్లువలాగా వచ్చిందంట పోటా పోటీ పోరున గెలుపు వదిలేసిపోను మంత్రాల్ని తంత్రాల్ని మట్టి కలుపుతాను ఉప్పరిలా వస్తా ఇప్పుడు కురిపిస్తా పండిన నీ పాపానికి వడ్డీ వేసేస్తా దమ్ముంటరా టీ కొట్టరా గాలి పూడి చౌదామురా దమ్ముంటరా టీ కొట్టరా నిన్ను చంపే పగమాది క్రూరంగా కాలా రాజేసావే జన్మ నెన్నైనా గుండెల్లో ఉన్న పగ తీరదురా ఆవేశం హక్కుమన్న ఆక్రోశం వస్తున్నది నీ కోసం చస్తున్నది నీ మోసం ఉరుముతుంది ఆకాశం పెరుగుతుంది నీ వేషం వచ్చాను నేను వదిలేసిపోను మంత్రాల్ని తంత్రాల్ని మట్టి కలుపుతాను ఉప్పరిలా వస్తా ఇప్పుడు కురిపిస్తా పండిన నీ పాపానికి వడ్డీ వేసేస్తా దమ్ముంటరా నీ కొట్టరా గాలి పూడి చౌదామురా దమ్ముంటరా నీ కొట్టరా ఎక్కడా లాస్ట్ ఎపిసోడ్ లో రవి ఒక మాట అన్నాడు, ఇక్కడ సద్విన్ ఉంటే తప్పకుండా శివమణి ఉండాలి లాస్ట్ టీమ్ లో ఆ గట్టి పోటీ ఇవ్వడానికి. అది మాత్రం నిజంగా ఈ గ్రౌండ్ లో ప్రూవ్ అయింది. థాంక్యూ. సద్విన్ కి పోటీ అంటే ఇట్ హ్యాస్ టు బి శివమణి. ఎస్, పిచ్చి పిచ్చిలాగా చేసావు నిజంగా. స్టార్టింగ్ అదిరింది, ఆ మేకప్, అటైర్, వాళ్ళ పోస్చర్, వాళ్ళ నుంచిన పొజిషన్, ఫార్మేషన్. ఫస్ట్ ద బెస్ట్ పార్ట్ వాజ్ ద కార్ట్విల్ దట్ ఇట్ డిడ్ విత్ హిస్ హెడ్. దాని తర్వాత అక్కడ ఒకటి హెడ్ స్టాండ్ చేసి నెక్ కి ఇది చేసి అక్కడే నేను నుంచున్నాను. For me, that was like the climax. That was like the peak of the performance. Superb, guys. And dancers. ఏ మాత్రం మీరు తక్కువ చేయలేదు. ప్రతి ఒక్కరు ఒక కంటెస్టెంట్ లాగా నేనే కనిపించాలి ఈ యాక్ట్ లో, అలా చేశారు ప్రతి ఒక్కరు. వెయ్యవయ్యా వేయ్ వేయ్. Super. Shekhar Master, how do you like Shivmani's performance? Super machi, ante super machi. Super machi, ante super machi. లాస్ట్ ఎపిసోడ్ లో నేను ఒక మాట అన్నానండి, DJ1 DJ2 లో సద్విన్ లాంటి బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు లేరని. దానికి సమాధానం ఎట్టి బస్సులో విన్ అవ్వాలి, ప్రాణం పోయినా పర్లేదు అని అంటున్నారు కదా, దానికి హ్యాట్స్ ఆఫ్. ఈ స్టేజ్ కున్న పవరే అంత. ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి చేశారు. కాస్ట్యూమ్స్ గానీ, మేకప్ గానీ. అడుగు చేశాడు, ఫ్రంట్ డై హ్యాండ్స్ పెట్టకుండా హెడ్ మీద చేశాడు. అది 3 times చేశాడు. శివమణి చేయనన్నా వాళ్ళ నాన్నగారు ఒప్పుకోరు. ఎక్కడ ఉన్నారు ఆయన? ఇప్పుడు నేను చెప్తానండి గర్వంగా, నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరంటే శివమణి. శివమణి కెప్టెన్ లాస్యా. మాస్టర్ చెప్పండి మాస్టర్. హ్యాపీగా ఉన్నావా? చాలా హ్యాపీ మాస్టర్. ఎలా చేశారు తెలుసా? ఎలా మాస్టర్?
ఆ ఒరిజినల్ పిక్చర్ కంటే ఈ కంపోజిషన్ ఈ పర్ఫార్మెన్స్ బాగుంది. బ్యూటిఫుల్ యష్. థ్యాంక్ యూ సార్. అండ్ శివమణి స్టమక్ లో వేసావు చూడు ఆ పెయింటింగ్, ఆ ఎక్స్ప్రెషన్ నువ్వు ఫేస్ లో తీసుకుని వచ్చావు. స్టమక్ చెయ్యి. వాట్ ఆ కాన్సెప్ట్. ఎవరు ఆ పెయింటింగ్ అంతా చేశారు? ఓహో సూపర్. విజేంద్ర. బట్ శివమణి డాడీ, ఐ థింక్ యు ఆర్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ సచ్ అ సన్. ఎందుకంటే ఈ గేవ్ ఇస్ లైఫ్, ప్రాణం ఇచ్చేసి ఈ పర్ఫార్మెన్స్ చేశాడు. బట్ శివమణి ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్. Thank you so much judges. Thank you boys. Thank you Yash. Lasya, please come both to Saddam, and Ravi, please get Sadwin. First round lo votes chusestunam. 5 lakh rupee challenge. Let's see. Tamil Master, your vote goes to Sadwin or Shivmani? Shivmani. Sada, your vote goes to Shivmani or Sadwin? Yes. What else? Your vote goes to Shivmani. Shekhar Master, me vote evarki, Sadwin or Shivmani? సారీ సద్విన్, ఇట్ గోస్ టు శివమణి. ఇప్పుడు టాస్క్. Yes. రవి, నీకు డాన్స్ చేయడం ఇష్టం కదా, డాన్స్ లో ఒక పోజ్ ఉంటుంది, సంపూర్ణేష్ బాబు పోజ్. నువ్వు ఇలా స్టాచ్యూ లో ఉండాలి ఈ పోజ్ పెట్టి. సో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండు. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, టపీ 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 మన ఆన్సర్ చెప్పావు అనుకో ఓకే, ఆన్సర్ చెప్పలేదు అనుకో అలాగే ఉండాలి. ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది. మళ్ళీ చెప్పను. సో హెలికాప్టర్ వెళ్తుంది, హెలికాప్టర్ లో 50 ఇటుకలు ఉన్నాయి, ఒక ఇటుక కింద పడిపోయింది. ఇప్పుడు హెలికాప్టర్ లో ఎన్ని ఇటుకలు ఉన్నట్టు? 49 లెక్క పెట్టుకోపో. 49 కరెక్ట్ గా చెప్పావు. రైట్ రైట్ రైట్. ఇంకొకటి, ఫ్రిడ్జ్ లోపల ఎలిఫెంట్ ని పెట్టాలి, ఎలా పెడతావు? ఫ్రిడ్జ్ తెలిసి ఎలిఫెంట్ నువ్వు. ఇలా అయితే కొడతాం మేము. పోస్ట్ తీయద్దు, కరెక్ట్ ఆన్సర్ చెప్పినా కూడా. ఆగి పిక్కన్ వస్తుంది. తొండి అబ్బా ఇది. ఇంతే ఇంతే రవి, ఇంకో మారిస్తే దెబ్బలు పడతాయి. తమిళ మాస్టర్ కొట్టిపిస్తాం. ఫ్రిడ్జ్ లోపల 2 జిరాఫీలను పెట్టాలి, ఎలా పెడతావు? ఆ ఉన్న ఎలిఫెంట్ ని బయటికి నూకి మళ్ళీ ఫ్రిడ్జ్ పని చేసి 2 జిరాఫీలు నూకాలి. అరే నువ్వు సూపర్ అసలు. మళ్ళీ అడవిలో 2 సింహాల పెళ్లిళ్ళు అవుతున్నాయి. సో పెళ్లికి ఊర్లో ఉన్న జంతువులన్నీ వెళ్ళాయి, 2 జంతువులు రాలేదు. ఏవి? ఒకటి నేను, ఒకటి లాస్య. కాదు, బాగా ఆలోచించు. ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా జిరాఫీలు. ఇంకా ఉంది. ఒక పండు ముసలి రేపు మాపు పోయేటట్టుంది. తను అర్జెంట్ గా హాస్పిటల్ కి వెళ్ళాలి. ఈ ఊర్లో హాస్పిటల్ లేదు. సో ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలి, హాస్పిటల్ కి వెళ్ళాలి అంటే మధ్యలో వాగు వస్తుంది. ఆ వాగుల నుంచి వెళ్తే చచ్చిపోద్ది, ఎందుకంటే అక్కడ ముసలి తినేస్తాయి కదా. సో అందుకని ఆవిడ వెళ్ళాలా వద్దని ఆలోచిస్తుంది, కానీ వెళ్తది. అయినా చావలేదు, ఆవిడకి ఏమీ కాలేదు. ఎలా? అది ఆల్రెడీ చచ్చిపోయింది. లేదు, వాళ్ళందరూ పెళ్లిలో బిజీగా ఉన్నారు. సో మొత్తానికి ఆవిడ హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్తాడు, నువ్వు 20 years ఏంటి, ఇంకా పైన ఇంకా ఈజీగా బతికేస్తావు, నువ్వు చాలా హెల్దీగా ఉన్నావు, వెళ్ళి పండగ చేసుకో అని అంటాడు. సో బయటికి తలుపు తెరిచి రాగానే ఆవిడ చచ్చిపోతుంది. ఎలాగా? హౌ? ముసల్ది రేపు మాపు చచ్చిపోయే ముసల్ది డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. అట్లా ఎట్లా వెళ్తుంది? సో అట్లా వచ్చిన వెంటనే తప్పకుండా చచ్చిపోద్ది. ఎట్లా? నాకు తెలియదు. హెలికాప్టర్ నుంచి ఒక ఇటుక పడింది కదా, తను బయటికి రాగానే ఆ ఇటుక తల మీద పడి తప్పకుండా చచ్చిపోయింది. ఫస్ట్ రౌండ్ అయిపోయాక రవి మీ కిరీలో ఉంది 45 lakhs and 85,000 rupees. And last year మీ కిరీలో ఉంది 38 lakhs and 5,000 rupees. Let's begin round number 2. లాస్ట్ నీ టీం నుంచి ఎవరు వచ్చేస్తున్నారు ఇన్ ద సెకండ్ రౌండ్? నేను పృథ్వీని పంపిస్తున్నా. రవి నీ టీం నుంచి. నా టీం నుంచి జియా వస్తుంది. సో రవి
జియా పర్ఫార్మెన్స్ మీద నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు, ఎంత ఛాలెంజ్ పెట్టబోతున్నావు? మినిమం 2 lakh rupees. 7 lakhs. ఓకే 7 lakhs. నేను 8 lakhs fix. Okay, done. Yeah. Super Star, second round is an 8 lakh rupee challenge. First ever వస్తున్నారు. నేనే పంపిస్తున్నా, జియా వస్తుంది. Okay, so please welcome Jia from Ravi's team. జనని, I love you. I love you జనని. నీకెన్నిసార్లు చెప్పాలి రవి, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. I hate you, I hate you, I hate you. పెద్ద సైకోలా ఉన్నావే. నీకోసం గిఫ్ట్ కూడా తీసుకొచ్చా జనని. ప్లీజ్ జనని, తీసుకో జనని, ప్లీజ్ జనని. నాకు గిఫ్టా? నేను ఒక గిఫ్ట్ ఇస్తాను, తీసుకో. ఇదిగో. కాకై నిలుచున్న నిలవతే గుమ్మాబో శవమల్లే మిగిలానే అలవతే దూరంపో తనువంతా పెరుమంట రగిలిందే చెలియాపో నే పోయే చెడుమైనా నన్నదిలే గుమ్మాపో అలవతే గుమ్మాపో వెదకొద్దే గుమ్మాపో ఇది ఆట మొదలైతే నన్ను వీడి చెలియాపో Yeah. విరిసిన రోజు మరి మరి వచ్చే క్షణమైదే తనువును దోచిన తమకపు జాడలు నన్ను విడిపోయిన చడి ఏదే గుండె పిలుపులై వినలై నీ గుమ్మాపు నా కలలు కన్నీరే మిగిలాయే గుమ్మాపు తనువంతా ఒక మంట రగిలిందే తెలియాపో నే పోయా నిజానా నన్ను వీడి పోవేపో గుమ్మాపు వెదకొద్దే గుమ్మాపు ఇది ఆట నన్ను వీడి
పర్ఫార్మెన్స్. ఎక్కడా నీ గురుగారు? నాకు బిగినింగ్ చాలా బాగా నచ్చింది. నాట్ ద డైలాగ్ పార్ట్, అంటే ఇట్ వాజ్ నైస్, బట్ ద వే బాయ్స్ ఎంటర్డ్ అది చాలా కొత్తగా అనిపించింది నాకు. గైస్ వెల్ డన్. షీ వెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ రూట్. అంటే ఒక సైకో లాగా మధ్యలోనే నవ్వడం, మధ్యలో ఏడవడం, ఆ చేంజ్ ఓవర్స్ చాలా బాగా చేసావు జియా. థ్యాంక్ యూ మ్యామ్. యు ఆర్ అన్ ఆల్ రౌండర్ జియా, అండ్ యు నో దట్ యు ఆర్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ ఆన్ డీజే. అమ్మాయి గ్రాఫ్ అంటాం కదా, అది యాక్చువల్ గా ఒక నాన్ డాన్సర్ అంటే ఓకే డాన్సర్ ని ఒక పర్ఫెక్ట్ డాన్సర్ గా చేశారు మీరు సైతేజ్. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా నచ్చింది నాకు. వెయ్యి మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. Shekhar Master, how did you like Jia's performance? చంపేసావు అమ్మా. జియా ఎక్స్ప్రెషన్స్ చింపేసింది. కొరియోగ్రఫీ చాలా బాగుంది. రెగ్యులర్ సైతేజ్ కనపడలా. థ్యాంక్ యూ సార్. గుడ్ షో. Thank you so much. Taral Master, మీ comments. నీ కొరియోగ్రఫీ, బాయ్స్ పర్ఫార్మెన్స్, జియా డాన్స్ మాత్రం అది ఒక పక్క, జియా ఎక్స్ప్రెషన్స్ ఒక పక్క. అంటే నువ్వు ప్రతి ఒక్క మైన్యూట్ గా అమ్మాయికి, అమ్మాయి ఒక 2-8 కౌంట్స్ అలా నిలబడి ఒట్టి ఎక్స్ప్రెషన్ మాత్రం చేసింది చూడు. బ్యూటిఫుల్ గా ఇచ్చింది. నేను తరోగా అలా కాన్సన్ట్రేట్ చేసి చూశాను. రియలీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. ఎక్స్ప్రెషన్ లో ట్రైనింగ్ అంటే చాలా కష్టం. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చి ఇంటర్నేషనల్ లెవెల్లో కంపోజ్ చేశావు. నాకు వచ్చి జియాది వచ్చి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ సార్. ఈ సాంగ్ కి తగ్గనట్టు కరెక్ట్ గా నువ్వు కాన్సన్ట్రేట్ చేసి కరెక్ట్ గా ఇచ్చావు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ బాయ్స్, సూపర్. గాడ్ బ్లెస్. Thank you so much judges. Thank you boys. Super. And last year నీ టీమ్ నుంచి పృథ్వీ అవుట్ చేస్తున్నారు, రైట్? సూపర్. సో ప్లీజ్ వెల్కమ్ పృథ్వీ ఫ్రమ్ లాస్ట్ ఇయర్స్ టీమ్. ప్రేమ 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 నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు. ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాసలోన అది చేరిందే, నేనున్న సంగతే మరిచిందే. ప్రేమ ప్రేమ చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు. ప్రేమ దీపాన్నై నే వేచి ఉన్నా నీ పిలుపు కోసం చిన్నారి, నీ రూపే కళ్ళల్లో నే నిలుపుకున్నా కరుణించలేవా సుకుమారి. నా గుండె లోతుల్లో దాగుంది నీవే, నువ్వు లేక లోకల్లో జీవించలేనే, నీ ఊహతోనే బ్రతికున్నా. నేను మరిచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు. ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాసలో అది నిలిచిందే,
నిమిషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడి చేర్చుకోవయ్యారి విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా ఓదార్చిపోవా ఓసారి ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ ప్రేమించినానంటూ బ్రతికించలేవా అది నాకు చాలే చెలి మరచిన నీతో విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ స్టేజ్ మీదకి మిస్టర్ జగ్గా. శేఖర్ మాస్టర్, హౌ డిడ్ యు లైక్ పృథ్వీస్ పర్ఫార్మెన్స్? మన డీజేల ఎక్స్ప్రెషన్స్ బాగా చేసేది ఎవరు? పృథ్వీ కన్నా బాగా చేశాడు జగ్గా ఎక్స్ప్రెషన్స్. ఎక్స్పీరియన్స్ ఏమో ఇక్కడి నుంచి చేశాను, హార్ట్ నుంచి చేసావు. ఇలా అన్నప్పుడు అవి ఫీల్ అయ్యి చాలా బాగా చేసావు జగ్గా. థ్యాంక్ యూ మాస్టర్. తను పట్టుకొని ఇలా రోల్ చేశారు చూడు, నీ వాకిటి ముందు వస్తానని వెనకాల ఉన్నప్పుడు మన లెగ్స్ అలా ముందుకు వస్తాయి. నీ ఎక్స్ప్రెషన్ మాత్రం చాలా బాగా నచ్చింది జగ్గా. థాంక్యూ మాస్టర్. ఎనీవే సాదా, హౌ డిడ్ యు లైక్ పృథ్వీస్ పర్ఫార్మెన్స్? చాలా బాగా చేశారు జగ్గా. యువర్ ఎక్స్ప్రెషన్స్ వాస్ సో గుడ్. కొన్ని మూవ్మెంట్స్ షర్ట్ తీసి పెట్టుకునేది బాగుంది. అలాగే ఇద్దరు అంటే మీరు నుంచుని వాక్ చేస్తున్నాడు, పృథ్వీ పడుకుని మీ కాలికి కాల్ ఇది చేస్తున్నా, అది బాగుంది. వెల్ డన్ యా గైస్, కీప్ ఇట్ అప్. సూపర్ సూపర్. తరుణ్ మాస్టర్, మీ కమెంట్స్? మంచి సాంగ్ సెలెక్ట్ చేశావు. నువ్వే ఈ సాంగ్ పర్ఫార్మ్ చేసి ఎక్కడ ఒక్క మిస్టేక్ లేకుండా ఇద్దరు పర్ఫార్మ్ చేసి ఆ ఫినిషింగ్ టచ్ విత్ ఎమోషన్, ఆ ఫీలింగ్ థాట్, ఒక మేల్ కంటెస్టెంట్ పృథ్వీని వచ్చి ఫీమేల్ గెటప్ ఇచ్చి నువ్వు యాజ్ అ కోరియోగ్రాఫర్ గా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసిన దానికి నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తాను. బ్యూటిఫుల్, వెల్ డన్, కీప్ ఇట్ అప్. థాంక్యూ సో మచ్ జడ్జెస్. థాంక్యూ జగ్గా. సూపర్. సెకండ్ రౌండ్ లో రెండు పర్ఫార్మెన్సెస్ చూసేసాం. ఇట్ వాస్ an 8 lakh rupee ఛాలెంజ్. చూసేద్దాం ఎవరికి టీకి వెళ్తుందో అది. లాస్యా ప్లీజ్ కమ్ అండ్ రవి ప్లీజ్ గెట్ యువర్ కంటెస్టెంట్ జియా. Sada, your vote goes to Jia or Prithvi? My vote goes to Jia. Tarun Master, me vote evarki, Jia or Prithvi? My vote also to Jia. Shekhar Master. నా ఓటు మాత్రం అబ్బాయికి. ఏ అబ్బాయి మాస్టర్? My vote goes to Jia. Alaba, 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 bagunde laudaba. Alaba, 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 bagunde laudaba. Second round అయిపోయాక రవి మీ కిరీలో ఉంది 53,85,000 rupees. And last year మీ కిరీలో ఉంది 30,05,000 rupees. ఏమాత్రం లేట్ చేయకుండా మన లాస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ రౌండ్ నంబర్ 3. సో లాస్ట్ థర్డ్ రౌండ్ లో నీ టీమ్ లో నుంచి మిగిలింది ఒక్కడే అమ్మాయి. ప్రాచి వచ్చేస్తుంది. రవి, నీ టీమ్ లో ఎవరు పర్ఫార్మ్ చేస్తారో నీకు చాయిస్ ఉంది రవి. ఎవరు కావాలి చెప్పు. సాన్వి. లేఖనంద్. ఓకే, లేఖ. వద్దు సాన్వి. సాన్వి పర్ఫార్మెన్స్ మీద నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు? మినిమం 3 lakhs పెట్టాలి. ప్రాచి పర్ఫార్మెన్స్ మీద 10 lakhs. ఒకేసారి 10 lakhs అంటే రవి 15 ఫైనల్ చేద్దాం. అటు కాదు ఇటు కాదు 15. యా 15 ఫిక్స్. సో థర్డ్ రౌండ్ ఇస్ a 15 lakh rupee challenge. వావ్. ఫస్ట్ ఎవరు వస్తున్నారు? రవి. సోలో వస్తుంది సాన్వి. వావ్. సో ప్లీజ్ వెల్కమ్ సాన్వి ఫ్రమ్ రవి's team. నేను తలే ధుమా చలే
പുഞ്ചിരി തഞ്ചിക്കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളിചിന്തിക്കോ മംഗളി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കുന്ന കട്ടകതിമിയാടും തങ്കനിലാവേ പുഞ്ചിരി തഞ്ചിക്കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളിചിന്തിക്കോ മംഗളി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കുന്ന കട്ടകതിമിയാടും തങ്കനിലാവേ It was so beautiful. అంటే ఇంతవరకు నేను చూసింది ఐ థింక్ దిస్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్. నిజంగా క్యాట్ అంటే ఎక్కువ ఏం బిల్డప్ సెటప్ ఏం కాకుండా జస్ట్ విత్ ద లైట్స్ అండ్ ద వే యూ ప్లేడ్ విత్ యునో మిరర్స్ బియాండ్ బ్యూటిఫుల్. నాకు చాలా బాగా నచ్చింది.
సాన్వి చేసేది కూడా క్లాసికల్ ఫస్ట్ టైమే చేస్తుంది అటెంప్ట్. నో బట్ షీస్ డన్ ఇట్ విత్ సో మచ్ పర్ఫెక్షన్. అంటే అలా అనిపించలే నాకు. ఆ పోస్టర్స్ గానీ, ఆ స్టాన్స్ గానీ, అన్ని హ్యాండ్ మూవ్మెంట్స్, ఫుట్ వర్క్ అన్ని ఇట్ వాస్ సో క్లీన్ అండ్ ఇట్ లుక్డ్ సో ప్రొఫెషనల్. అంటే నువ్వు నేర్చుకోలేనట్టు అనిపించలేదు. చాలా బాగా నచ్చింది. ఐ లవ్డ్ ఇట్. ఐ లవ్ ద మిర్రర్ పార్ట్స్ as I said before. అటుపక్కన చేసేది మాత్రం మ్యాజికల్ గా ఉంది క్యాట్. మీరు అది ప్లేస్మెంట్ ఆ యాంగిల్ కి ఇచ్చారు. ఆ రిఫ్లెక్షన్ మీద ఇంకొక మిర్రర్ మీద పడి ఇట్ క్రియేట్స్ మల్టిపుల్ ఇమేజెస్. ఇట్ లుక్డ్ సో బ్యూటిఫుల్. అంటే ఎవ్వరు ఇంకా అది అటెంప్ట్ చేయలేదు ఇక్కడ. శశి మాస్టర్ ప్లేస్మెంట్ అది కరెక్ట్ చెప్పిన. శశి మాస్టర్ వెళ్ళండి. కాస్ట్యూమ్స్ చూసి వెంటనే ఐ కెన్ గెస్ ఇట్ ఇస్ శశిస్ వర్క్. ఇప్పుడు మిర్రర్ మాత్రం మీరు అది కూడా మీరు సెట్ చేశారంటే రియల్లీ ఇట్ లుక్ బ్యూటిఫుల్ శశి. థ్యాంక్ యూ. అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఫైనల్స్ లో ఉండాలని. సో ఆల్ ది బెస్ట్. వెయ్యి Tarun Master, how did you like Sanvi's performance? Take a photograph of Sanvi. Sanvi, ra. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. ఈ ప్రెసెంటేషన్, ఈ కాస్ట్యూమ్స్, కోరియోగ్రఫీ, మంచి టీం వర్క్ కి Anyway, good work. God bless you. Super. Shekhar Master, me comments. సాన్వి ఎలా చేసిందంటే, కొరియోగ్రఫీ ఎలా ఉందంటే, కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయంటే చాలా కొత్తగా ఉంది. అది ఇక్కడ చేసింది కదా సాన్వి. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేసింది ఇక్కడ. మూమెంట్స్ తో పాటు వేణది దాని మీద కూర్చొని ఆ రొటేషన్ చేసింది. మనకంటే డాన్స్ కదా, డాన్స్ తో పాటు బ్యూటీ కూడా చూపిస్తున్నారు మీరు. సూపర్, టూ గుడ్, చాలా బాగుంది. Awesome. Thank you, judges. Thank you, Shashi. Thank you, Kat. Please welcome Prachi from last year's team for the third round 15 lakh rupee challenge. Say. ఎప్పుడంట నీ పుటక నా బుద్ధిలోన నువ్వు చుచ్చు పెట్టాక ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా ఈ నల్లమల అడవి ఎంత పెద్దదైనా ఈ అగ్గి పుల్ల తానెంత చిన్నదైనా ఈ చిన్న అగ్గి పుల్ల భగ్గుమంటే ఇంకా ఈ నల్లమల అడవి కాలి బూడిదవ్వగా ఉసురే పోయనే కదిలే పెదవులు చూడగనే ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసులు ఇవ్వవే మగనాల అత్తని తీరానని ఉన్నా హత్తుకు పోవే దరిచేరి అగ్గి పండును అని తెలిసి అడుగుతూ ఉన్నా ఒంటికి మనసుకు ఆమడ దూరం కలిపే గంగా తెలియదుగా మనసే చెప్పే మంచి సలహా మాయ శరీరం వినదు కదా తమనే తొలిచే నా పరువము బరువు కదా చిలిపి చిలకే మరి నందని కులికే కదా ఈ మన్మథ తాపం తీరునా ఈ పూనకాల కోడి పెట్ట తీర్చునా ఈ మాయదారి పిచ్చి తెచ్చి మన్నించెనా చంద్రుడు సూర్యుడు చుట్టి ఒక చోట చేరి సత్యము నేను చీకటింటి నీడలే ఉసురే పోయనే కదిలే కనులు చూడగనే
సూర్యుని చూసి మొగ్గలు వెచ్చును తామర దూరం భారం చూడనిదొకటే నీకు పుట్టిన ప్రేమరా పామ వేరా అన్న తేడా తెలియదులే పామే అయినా ఇక వెనకడుగుండదులే చితి మంటలు రేగిన వేళలో నా కన్నుల చల్లని నీవే బట్టి కలిసిన మదిలో నీవే చంద్రుడు సూర్యుడు చుట్టి ఒక చోట చేరిపోయి సత్యము సత్యము నేను చీకటి నీడలే ఉసురే పోయనే కదిలే కదములు చూడగలే ఓ ప్రేమకు తప్పించి వేడుతూ ఉన్న మనసును ఇవ్వమే మగనాలా అందరి తీరాలని నన్నుకు పోవే నడిచే అగ్ని పన్ను నువ్వని తెలిసి అడుగుతున్నా గురించి మొత్తానికి క్యాట్ వచ్చి లయన్ ని కిడ్నాప్ చేయటం ఓహో మాస్టర్ కొరియోగ్రాఫర్ ని పిలుద్దాం ఇంత భిన్నంగా ఆలోచించాడు మనోజ్ చేశావు బాగానే ఉండింది క్యాట్స్ అంతా నెట్ వేయటం ఆ లైన్ కిడ్నాప్ చేసి పోవటం అన్బిలీవబుల్ నీ అటెంప్ట్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయ్యా ప్రాచి యువర్ పర్ఫార్మెన్స్ వాస్ గుడ్ నాకు ఆ లయన్ లో కింగ్ లయన్ లేదు బ్యూటిఫుల్ వెల్ డన్ ఆల్ లయన్ బాయ్స్ అండ్ క్యాట్ బాయ్స్ బాగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ శేఖర్ మాస్టర్ మీ కమెంట్ ఏదో ట్రై చేయాలని చూసావు కొత్తగా కానీ దెబ్బేసింది కానీ డాన్సెస్ అందరూ చాలా బాగా చేశారు మన ప్రాచి అంటే క్యాట్ సౌండ్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ అలాగే చేసింది బాగుంది థ్యాంక్ యూ సార్ బెటర్ లక్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ అండ్ సదా హౌ డిడ్ యు లైక్ ప్రాచీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఎఫర్ట్స్ పెడుతున్నారు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు హార్డ్ వర్క్ చేసి బాగా రిహర్స్ చేసి పర్ఫామ్ చేసింది కూడా అందరూ బాయ్స్ వెళ్ళండి చాలా బాగుంది గెటప్స్ అన్ని కానీ ఆ బేసే ఆ పర్ఫార్మెన్స్ బేసే అంటే అందరికీ అదే అయిపోయింది డైజెస్టే అవ్వట్లేదు అది చూసినప్పుడు కూడా అందరూ కలిసి ఒక లయన్ కి అటాక్ చేస్తే అట్లీస్ట్ యూనో ఓకే ఒక్కొక్క బిల్లి ఒక్కొక్క దీనికి తీసుకెళ్లి అది నిజంగా మనోజ్ అది కొంచెం వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్ అండ్ ఆల్ అంటే ఫిక్షన్ అనొచ్చు పార్ట్ ఆఫ్ ఇమాజినేషన్ అనొచ్చు కానీ అంత లెవెల్ కి వి వర్ నాట్ ఏబుల్ టు యునో టేక్ ఇట్ కమ్ బ్యాక్ మనోజ్ all the best thank you madam thank you judges thank you boys thank you manoj super so third round 15 lakh rupee challenge votes to Saddam Ravi please get Sanvi and Lasya please we'll see the votes Tarun master your vote for 15 lakh rupees goes to Sanvi or Prachi my vote goes to Sanvi Sada your vote sorry Lasya really sorry my vote goes to Sanvi సార్ ఒక్క నిమిషం he deserves this place ఎంత బాధపరిస్తాడో ఎంత agony he goes through I know this is for you my cat Shekhar master your vote goes to Prachi or Sanvi it goes to cat
రవి ఇప్పుడు ఏం చేయలేము, యాక్చువల్లీ టైం నీది నడుస్తుంది. దరిద్రం నా తల మీద భరతనాట్యం డాన్స్ చేస్తుంది. అది గజ్జలు లేకుండా అది కూడా. అదే సో నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా నేను వస్తా. లాస్ట్ ఇయర్ మీ కిటీలో ఉంది 15,05,000 rupees. నా స్కోర్ చెప్పకపోయినా ఓకే, ఇంకోసారి చెప్పవా? లాస్ట్ ఇయర్ మీ కిటీలో ఉంది 15,05,000 rupees. Next week kaludam the last quarter finale episode 30. Until then, take care. Bye bye. Oh my God. So you think you can dance performance kante bagundi? తన పర్ఫార్మెన్స్ కి మాటలు లేవు. My God, I'm seriously spellbound. శాన్వి ఎలా చేసిందంటే Both of you performed very well. కల్లు కల్లు మనిసిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా కల్లు కల్లు మనిసిరిము వల్లే చినుకే చేరగా కాన్సెప్ట్ కన్సీవ్ చేసింది బాగుంది.